మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏదైతే గతంలో పోలీస్ స్టేషన్ పంజగుట్టలో జరిగిన దానికి పోలీస్ స్టేషన్ 85 మందిని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారంటే మనందరూ హర్షించదగ్గ విషయం. సామాన్య ప్రజలకు కూడా సరైన న్యాయం జరుగుతుంది. పోలీసులకు ప్రజలకు అనుసంధానంగా మంచిగా జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించవలసిన పోలీసు వాళ్ళు ఇలాంటి చర్య తీసుకోవడం మన తెలంగాణలోనే సంచలనమైన నిర్ణయం. కాబట్టి మనందరం కూడా ఏ ఒక్క సమస్య ఉన్నా ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని కోరుతూ, ఈనాడు ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఏదైతే పోలీసులు సామాన్య ప్రజలకు కూడా సరి అయిన న్యాయం చేయాలి. కాబట్టి మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి అలాంటి నిర్ణయాన్ని ఏదైతే హైదరాబాద్లో సంచలనమైన నిర్ణయం తీసుకోవడం శ్రీనివాస్ రెడ్డి గారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు, పోలీస్ కమిషనర్ గారు. కాబట్టి మేము అతనికి మా హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున మేము పాలాభిషేకం చేస్తున్నాం. నమస్కారం, నా పేరు మారమోని శ్రీశైలం యాదవ్, మునుగోడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అయినటువంటి ఈ పోలీస్ స్టేషన్లో 85 మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక సంచలనమైన నిర్ణయం ఇది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఈ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయ లాంటిలో ఇంకో గుండెకాయ మన అమీర్పేట్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు. పోలీసులు ఏ విధంగా చేస్తున్నారంటే దొరల పాలన తలపించే విధంగా 10 సంవత్సరాలు చేసారు. సెటిల్మెంట్లు మొత్తం అన్యాయాలకు అడ్డాగా మారినటువంటి పోలీసులను 85 మందిని ట్రాన్స్ఫర్ చేసి వారు ఆదర్శంగా నిలబడ్డారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఈరోజు అదేవిధంగా ఒట్టే జానయ్య యాదవ్, సూర్యాపేటలోని ఒట్టే జానయ్య యాదవ్ మీద 85 కేసులు ఒకే రోజు ఏ విధంగా వేశారనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజాసింగ్ గారు మాకు థ్రెట్ ఉంది, ఎవరు మాకు థ్రెట్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేయమంటే 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మనము జూబ్లీస్ ఘటన తీసుకుంటే ఒక సెక్యూర్ అయినటువంటి జూబ్లీస్లో రేప్ ఘటన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. కానీ దాన్ని వీడియో కానీ ఒక కమిషనరే దాన్ని వెనుకుండి నడిపించి ఎవరూ లేరు అని చెప్పడంలో ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ కమిషనర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, కాంగ్రెస్ పాలనలో చాలా అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వారిని హర్షించదగ్గ విషయం. వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఎవరైతే ఈరోజు కూడా అధికారం లేని వారికి, అంటే కొంతమంది ఈ 10 సంవత్సరాలు మేసినటువంటి పోలీస్ అధికారులు కొన్ని ఇన్ఫర్మేషన్లు బయట లీక్ చేయడం జరుగుతుంది. వారి మీద కూడా వేటు వేయాలని కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్ పోతే వారికి న్యాయం జరగాలి. న్యాయం జరగకుండా పోలీస్ వారు ఎవరైతే అన్యాయం చేస్తారో, పట్టించుకోరో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పోలీస్ రాజకీయ నాయకుల తొత్తులుగా ఉంటారో వారిని సస్పెండ్ చేస్తూ వారికి ఏదైనా శిక్ష విధించాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే చిన్న తప్పు చేసినా మమ్మల్ని శిక్షిస్తారు. మరి మీరు కూడా తప్పు చేస్తే అదే విధంగా శిక్షించాలని నేను కమిషనర్ గారిని, డీజీపీ గారిని, తెలంగాణ గవర్నమెంట్ని నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.